ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలనలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల సమస్యలను వినడంలోనూ వాటిని సత్వరమైన పరిష్కారం చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 9 నెలల కిందట తప్పిపోయిన ఓ అమ్మాయిని తమ అమ్మ ఒడికి చేర్చారు పవన్ కళ్యాణ్ గారు. భీమవరానికి చెందిన ఓ మహిళ ఇటీవలే పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన గోడు వెళ్ళబోసుకుంది. తన కూతుర్ని మాయమాటలు చెప్పి ఎవరో తీసుకెళ్లిపోయారంటూ పవన్ కళ్యాణ్ గారి ముందు తన బాధలు చెప్పుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ భీమవరం పోలీసులతో ఈ విషయంపై చర్చించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరపాలని సూచించారు. పవన్ జోక్యంతో కేసు దర్యాప్తు వేగం పుంజుకోగా ఆ భీమవరం అమ్మాయి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఆమెను వెనక్కి తీసుకువస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు రాజకీయ నాయకులు గారు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుంది. నేడు పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ ఇస్తే ఇండియాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా 2.0 పరిపాలన ఏంటో నేను చూపిస్తాను అంటారట రాహుల్ గాంధీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది ఆడపిల్లలు అధ్యక్షం అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలు రాజకీయంగా సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆడపిల్లల అదృశ్యం మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా వైసీపీ సర్కారులో కదలక లేదన్నారు పవన్ కళ్యాణ్ గారు.